హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేశీ బైట్స్ బై పావని. ఈరోజు మనము గుడ్లు పులుసు చేసుకుంటున్నాము. 2 ఎగ్స్, 3 పచ్చిమిరపకాయలు, ఒక కొంచెం పెద్ద ఉల్లిపాయ, 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూనున్నర వేరుశనగ గుళ్ళు. ఒక కడాయి తీసుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో వేరుశనగ గుళ్ళు, చిన్న ముక్కలు 3 కొబ్బరి ముక్కలు ఎండువి. మీ దగ్గర పొడి ఉంటే కొబ్బరి పొడి 1 స్పూన్ వేయండి. 1 స్పూను ధనియాలు, 2 స్పూన్లు నువ్వులు వేసుకుని వేపుకోవాలి. ఇవి సిమ్‌లో పెట్టుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఒక అర స్పూను జీలకర్ర అవి వేపుకుని దాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కోసుకొని ఒక పావు స్పూన్ ఆయిల్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మిక్సీ జార్‌లో చిన్న 1 ఇంచ్ అల్లం ముక్క, 7 రేఖలు వెల్లుల్లి వేసి ఈ వేగిన ఉల్లిపాయను కూడా మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా చేసుకోవాలి. ఉడికించిన ఎగ్స్‌ని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, ఎగ్స్ వేసుకొని వేపుకోవాలి. నేను మట్టి దాకలో చేసుకుంటున్నాను. ఇందులో ఒక ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. దీనికి పెద్ద పచ్చిమిరపకాయలు బావుంటాయి. అవి బజ్జీ మిర్చి అయితే ఇంకా బావుంటుంది. వాటికి కొంచెం నాట్లు పెట్టుకుని కొంచెం జీలకర్ర, ఒక పావు స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూన్ ఆవాలు వేసి ఒకసారి వేపుకుని 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. వేపి ముద్ద చేసుకున్న మసాలాని వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ పసుపు, ఒక స్పూను పావు కారం, ఒక స్పూను ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దీనికి కారం ఎక్కువ పట్టదు. ఇది కమ్మగా ఉంటుంది పులుసు. నువ్వులు వేసాం కదా! నువ్వులు, కొబ్బరి వేయడం వల్ల. వేగింది. దీనికి నేను చింతపండు గుజ్జు పావు స్పూను. ఎక్కువ పులుపుగా ఉండదు. ఇది కమ్మగానే ఉంటుంది పులుసు. చింతపండు ఎక్కువేస్తే టేస్ట్ మారిపోతుంది. ముప్పావు గ్లాస్ నీరు పోసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గరగా రావాలి. ఇందులో ఉడికించుకుని వేపుకున్న ఎగ్స్‌కి నాట్లు పెట్టుకుని పులుసులో వేసుకుని ఉడికించుకుని పులుసు బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇందులో పావు స్పూను వెన్న వేసుకుంటే కమ్మగా బావుంటుంది. దీన్ని బౌల్లోకి తీసుకుని చిక్కగా అయ్యాక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.